అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రమ్య, క్లినికల్ హెడ్ ఎట్ ఓయాసిస్ ఫర్టిలిటీ గుంటూరు. సో ఈరోజు నేను డిస్కస్ చేయాలనుకున్న టాపిక్ ఏంటంటే బ్యాడ్ ఎగ్ క్వాలిటీ, హౌ విల్ ఇట్ ఇంపేర్ ది ఐవీఎఫ్ అవుట్కమ్. సో మన ఎగ్ క్వాలిటీ పోర్గా ఉంటే ఐవీఎఫ్ అవుట్కమ్ మీద ఎట్లాంటి ఎఫెక్ట్స్ ఉంటుంది, లేదు అసలు పోర్ ఎగ్ క్వాలిటీ ఎవరిలో అలా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఎల్డర్లీ పేషెంట్స్, ఏజ్ అబవ్ 35 years ఉన్న వాళ్ళల్లో. రెండోది డయట్, అంటే ఒబీస్ పేషెంట్స్, హెల్దీ డయట్ లేకుండా ఒబీసిటీ ఉన్న పేషెంట్స్లోనూ అది చూడటం జరుగుతుంది పోర్ ఎగ్ క్వాలిటీ. మూడోది పీసీఓ ఉన్న పేషెంట్స్లో, ఎక్కడైతే హై ఆండ్రోజన్ లెవెల్స్ ఉంటాయో వారిలో కూడా ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మూడోది స్ట్రెస్, ఎవరికైతే ఎక్కువ స్ట్రెస్ ఉంటుందో, ఈవెన్ స్ట్రెస్ విల్ ఆల్టర్ ది హార్మోన్ లెవెల్స్. సో దానివలన కూడా ఎగ్ క్వాలిటీ పూర్గా ఉండే అవకాశం ఉంటుంది. మిగతావి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కొన్ని, అలాగే స్మోకింగ్, డ్రింకింగ్, స్లీప్ ప్యాటర్న్స్, ఈ ఇప్పుడు చెప్పిన అన్ని ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ అనేది ఎగ్ క్వాలిటీ మీద చాలా ఉంటుంది. సో దానివలన ఎక్కడైతే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ప్రాపర్గా ట్రీట్ చేయలేదో, లేదు అంటే ఇప్పుడు కనీసం పేషెంట్ యొక్క హార్మోన్ లెవెల్స్ నార్మల్గా ఉందా లేదా, అంటే థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఇలాంటి హార్మోన్ లెవెల్స్ ముందుగా చెక్ చేసుకొని అవి నార్మల్గా ఉందా లేదా, అండ్ పేషెంట్కి ప్రాపర్ కౌన్సిలింగ్ వల్ల స్ట్రెస్ తగ్గించుకునే మెజర్స్ వాళ్ళకి చెప్పడం, ఇవన్నీ చేయటం వల్ల కొంతవరకు మనం ఎగ్ క్వాలిటీని ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా కొందరిలో పోర్ క్వాలిటీ ఆర్ బ్యాడ్ క్వాలిటీ ఎగ్ ఉన్న వాళ్ళలో నెక్స్ట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఎక్స్ట్రాగా వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్ మెడికేషన్స్, లేదు వారికి ఇచ్చే ఐవీఎఫ్ ఇంజెక్షన్స్లో ఎక్స్ట్రా ఎడిషనల్గా ఇంజెక్షన్స్ ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి బెటర్ ఇంజెక్షన్స్ ఇవ్వటం, ఇవన్నీ చేసి ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుందా లేదా అని చూసుకోవచ్చు. ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దీస్ మెజర్స్, ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఎగ్ క్వాలిటీ ఒకవేళ అంతే పోర్గా ఉంది, ఎందుకంటే అన్నీ కరెక్టబుల్ కాజెస్ ఉండవు కాబట్టి ఏజ్ అనేది కరెక్టబుల్ ఫ్యాక్టర్ కాదు. సో అలాగే పేషెంట్కి వచ్చే స్ట్రెస్, దో మనం వాళ్ళకి అడ్వైస్ చేయొచ్చు, యూ నీడ్ టు హ్యావ్ అ ప్రాపర్ స్లీప్, మెడికేషన్, ఎక్సర్సైజ్, యోగా ఇవన్నీ చేయమని చెప్పచ్చు. బట్ స్టిల్ కొన్ని అన్కరెక్టబుల్ కాజెస్ ఉన్న పేషెంట్స్లో పోర్ ఎగ్ క్వాలిటీ ఉన్నప్పుడు ఆఫ్టర్ ఇవన్నీ కరెక్ట్ చేసుకున్న తర్వాత కూడా లేనప్పుడు ఒకవేళ ఆ ఎగ్తో ఎంబ్రియో ఫామ్ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఆప్షన్కి అయితే డోనర్ ఆప్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో బట్ బిఫోర్ గోయింగ్ టు డోనర్ మనం ఈ మెజర్స్ అన్నీ తీసుకుని జాగ్రత్త అయితే వహించాలి. సో ఈ పైన చెప్పిన ఈ కాజెస్ అన్నిట్లో మనం ట్రీటబుల్ కాజెస్ అయితే హార్మోన్ రిలేటెడ్ కాజెస్, మన డయట్ మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు, స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ స్టాప్ చేయొచ్చు, అండ్ స్లీప్, ప్రాపర్ గుడ్ స్లీప్ ఇవన్నీ చూసుకునేటట్టు అయితే కరెక్టబుల్ కాజెస్ కొంతవరకు మన చేతిలో ఉన్న ఫ్యాక్టర్స్ మనం కరెక్ట్ చేసుకుంటే మన యొక్క ఎగ్ని గుడ్ క్వాలిటీ ఉండేలాగా చూసుకునే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మన ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్ బాగుంటుంది. థ్యాంక్ యూ.